సంక్రాంతి వచ్చినప్పుడల్లా ఇంకా క్లియర్ కట్ గా మాట్లాడుకోవాలి అంటే తెలంగాణ ఆంధ్ర బైఫాకేట్ అయిన తర్వాత వచ్చిన సంక్రాంతికి ఒక కొత్త వివాదం చెలరేగుతూ ఉంది. రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో అదే నడుస్తుంది. పట్నం పల్లెకు వెళుతోంది అంటూ ఏ ఛానల్ ఆ ఛానల్ హెడ్డింగ్లు పెడుతోంది. ప్రింట్ మీడియాలో కూడా ఆ ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ ఒక వైరల్ నడుస్తూ ఉంటుంది అనమాట. ఒక కామెంట్ వచ్చింది ప్రభాకర్ గారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు మొత్తం ఆంధ్ర ప్రాంతాలకి పండగ కోసం వెళ్తే తెలంగాణ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సర్కాస్టిక్ గా పెడితే దాని కింద ప్రశాంతంగా మీరు ఇక్కడ బతకడానికి వచ్చారు, ఇప్పుడు పండగ పేరుతో విద్వేషాలు చల్లుకోవద్దు, వెనక్కి వెళ్ళి హ్యాపీగా తిరిగి రండి అనేటువంటిది ఇలా కామెంట్. నేను కాస్త పాలిష్ గా చెప్పాను. సంక్రాంతి అంటే విద్వేషాలు వెదజల్లుకోవటానిక? సంక్రాంతి కేవలం రెండు మూడు జిల్లాలకు మాత్రమే పరిమితమా? మిగతా ప్రాంతాల్లో జరిగేటువంటిది సంక్రాంతి కానే కాదా? ఏంటి మీ కామెంట్ ఏంటి ఓవరాల్ గా? సంక్రాంతి అనేది ఒక ద్రవిడియన్ కాన్సెప్ట్. ఒక నార్త్ సౌత్ ఇండియాలో నువ్వు బాగా చూసుకుంటే ఈ సీజన్స్ మన సౌత్ ఇండియాలో, మన ట్రాపికల్ కంట్రీ, మన సౌత్ ఇండియాలో మనకు సెమీ ఏరిడ్ రీజన్స్ అంటే ఈ మన వాతావరణం వేరు ఉంటది నార్త్ ఇండియాలో. కానీ ఈ ఈ పుట్టుక అనేది, ఇది సంక్రాంతి అనేది ఏంటంటే హార్వెస్టింగ్ సీజన్. ఆల్మోస్ట్ రైతులందరూ శ్రమించి, రైతులతో పాటు ఆ కాలంలో మనకు వ్యవసాయంలో మనకు ఎవరు మన తోడుగా ఉన్నది ఎవరంటే పశువులు. సో యాక్చువల్ గా మేము మా ఏరియాలో మేము పశువుల పండుగ అంటాం దీన్ని యాక్చువల్ గా. నువ్వు కావాలంటే మరి మీరు కూడా చిత్తూరే కదా, నాకు తెలిసి మేము సంక్రాంతి లేకుంటే పసల పండుగ వస్తుందంటాం. హ్యావ్ యూ హర్డ్ అబౌట్ దిస్ వన్, రైట్? ఎగ్జాక్ట్లీ. కర్మ రోజు మొత్తం అంతా పలకలు వి నెవర్, మా నాన్న గాని మా అమ్మగారు గాని, నేను చెప్తున్నా మా ఊర్లో వాళ్ళు, ఏం రా ఇప్పుడు పెళ్లి అయిందంట, అంతకుముందు పసల పండుగకే మన ఊర్లో పెళ్లి చేసుకున్నాడు బా అంటారు. నెవర్ సే సంక్రాంతి. ఎస్, దట్ ఈస్ పేరు సాంస్క్రిట్ లో వచ్చింది. ఐ థింక్ ద్రవిడియన్ ఆరిజిన్. దెన్ దే బేస్డ్ ఆన్ దట్ దిస్ ఇస్ యాక్చువల్లీ. సో ఉత్తరాయణము దక్షిణాయనం అనేది, అంటే ఇప్పుడు దక్షిణాయనం జరుగుతూ ఉంటుంది ఆఫ్టర్ 15th, అంటే డిసెంబర్ థర్డ్ వీక్ లోనో ఎప్పుడు, అది సెకండ్ థర్డ్ వీక్ లో దక్షిణాయనం. ఆల్మోస్ట్ ఇదంతా ఉత్తరాయణం. ఇప్పుడు ఈ పండగ వరకే అది ఉత్తరాయణం కదా. అందుకనే మహాభారతంలో కూడా నీకు భీష్ముడు అంశశయ్యపై ఉంటాడు, ప్రాణము వదలకుండా అట్లా బతికిచ్చి దే కీప్ హిమ్ అంటిల్ ద ఉత్తరాయణం, అంటే ద ఎండ్ ఆఫ్ సంక్రాంతి టైంలో తను పరమదిస్తారు అనేది ఉంది. మరి ఐ డోంట్ నో, ఇట్స్ ఆల్ ఐ మీన్ నాకు తెలిసింది చెప్తున్నా నేను. దాని తర్వాత నేపథ్యం ఏంటంటే, ఒక్క భీమవరంలోనే పండగ చేసుకోవట్లేదు. అసలు భీమవరంలో పండగ అనేది వేలం వెర్రి. అది ఒక ఆధునికంగా ఒక బిజినెస్, ఒక జూదాన్ని, ఒక వ్యసనాలని పెంచి పోషించేలాగా ఒక సినిమా కల్చర్ టైపులో దానికి పాటలు పెట్టి దాన్ని జనాల్లోకి రుద్దుతున్నారు. అంటే ఆ కల్చర్ టోటల్ గా అసలు ఆ ప్రాశస్త్యత. నేను చిత్తూరు డిస్ట్రిక్ట్, ఐ మచ్ మోర్, నాకు మోర్ తమిళనాడు మనకి ఎక్కువ ఉంటది. అంటే అఫ్ కోర్స్ ఎవ్రీబడి డస్ డిఫరెంట్లీ, బట్ ఒకటి మాత్రం, రైతు శ్రామికుడు కష్టపడేవాడు అనే వాళ్ళకి పశువులు వాళ్ళ ఇల్లు శుభ్రం చేసుకోవడము, పశువులను శుభ్రం చేసుకోవడము, ఇది ఒక 3 వారాల పాటు జరిగేది. ఇది ఎందుకంటే పశువులు కడుకు రావడం, వాటికి మంచిగా మూగలు కట్టడము, గంటలు కట్టడము, కొమ్ములు సరదీయడము, వానికి రంగులు వేయడము, ఇది ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్, డేస్ అండ్ డేస్ అండ్ వీక్స్ పోతుంది. మన ఊర్లో నువ్వు బాగా చూసిందే, అప్పుడు చెరువుల్లో నీళ్లు నిండుకుంటాయి, కొన్ని పంటలు కోసేసింటాము, కొంతమంది ఖాళీగా ఉంటారు రైతులు, అరే కొంచెం రిలాక్స్ అయిదాము అనే చిల్ అనే అదే ఆ టైప్ లో ఉండే పండగ. దాంట్లో రకరకాల పిండి వంటలు, రకరకాల ఎస్, కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు. మా దగ్గర కూడా మేము కోడి పందాలు ఎప్పుడో డిసెంబర్ లో వేస్తూనే ఉంటారు మా వైపు చిత్తూరు డిస్టిక్ లో. ఇదేం భీమవరంలో ఎప్పుడో ఆడేసేది కాదు, కోడి పందాలు వేస్తూనే ఉంటారు. కాకపోతే మా దగ్గర ఎక్కువ డబ్బు లేదు కాబట్టి మేము వాటిని టీవీలో వాడికి ఏదేదో పెట్టం. ఏమి జీడిపప్పులు పెట్టేది కోడికి, ఐ మీన్ అట్లాంటివన్నీ, అట్లాంటి ఎర్రితలు వెర్రి వేలం పండ్లు చేయం. మాకు కోళ్ళు ఉన్నాయి, మాకు డేగలు, కాకినెముళ్ళు అన్ని ఉండేటివి మన దగ్గర కూడా, మనం ఏం లేక కాదు.
ఉమ్, ఐ హావ్ డన్ దిస్ యాజ్ నా నిక్కర్ వేసుకున్నప్పటి నుంచి నేను కోడి పందాలకి కోడిని తీసుకుని సంకలో పెట్టుకుని అంటే ఎవరు లెవెల్లో వాడు పోతాడు. ఉమ్, భీమవరం ఒకటే సంక్రాంతి చేసుకున్నారు. దట్ ఈస్ నాట్ ఎ సంక్రాంతి, దట్ ఈస్ ఎ సేల్స్ పిచ్. అండ్ దే ఆర్ సెల్లింగ్ వ్యసనాలని సెల్ చేయడము పండగ సందర్భంగా సంక్రాంతి పేరు చెప్పుకొని ఎవరన్నా ఎదవలు ఉన్నారంటే ఆ ఎదవల్లో నంబర్ 1 రాజుగాడు. ఉమ్, ఎస్, భీమవరంలో ఒకటే కాదు గురు, పండగ పండగ వెళ్ళి గ్రామీణ వాతావరణంలో చూడు ఆ ఆనందం. వాళ్ళకున్న డబ్బుల్లోనే వాళ్ళ పశువులు చూసుకొని అరే నాకు ప్రేమగా ఇది ఈ రోజు నాతో ఈ మొత్తం సెప్టెంబర్ అక్టోబర్ అంతా పొలం దున్నింది, జూన్లో జూలై నుంచి నాతో కష్టపడిన దాన్ని చూసుకునే పద్ధతి చూడు, వాటికి ఆహారం కొత్తగా పెట్టడము, ఇది పండగ మా వైపు. ఉమ్. పెద్దలకు కూడా బట్టలు పెట్టుకుంటారు ఏమే పెద్దలకు సంక్రాంతి పెట్టాలి. అప్పుడు. ఏమే పోయి రోజు తాగడము, జూదము, ఒక కోడి పందాలు పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఎవరు వేసుకోరు. పండగలో ఒక చిన్న పార్ట్ ఉమ్. ఫన్ అనేది పండగకి ఒక పార్ట్, అది ఏది కానీ ఫన్ ఇప్పుడు అనేది. కానీ ఇప్పుడు సంక్రాంతి అంటేనే కోడి పందాలు, గుండాటలు ఇవే అయిపోయాయి. కనీసం ఇంతకు ముందు గుండాటలు, రంగవల్లులు, హరిదాస రికార్డ్ కీర్తనలు డాన్సులు, అవి ఉండేవి. ఈ రికార్డ్ డాన్స్ లో సంస్కృతి అనేది అక్కడి నుంచి వచ్చింది. ఆ దరిద్రం ఆ కోస్టల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది. ఇప్పుడు ప్రతి పండగకు వెంకటేశ్వర స్వామి ఉత్సవం జరిగినా రికార్డ్ డాన్స్ చేస్తారు. మరుసటి రోజు చేస్తారు, లేకపోతే ముందు రోజు చేస్తారు, లేకపోతే అదే రోజు చేసేటట్టున్నారు. ఉమ్, వినాయక చవితి జరిగినా అదే అదే రామాయణము, మళ్ళా సంక్రాంతి జరిగినా అదే రామాయణము, అదే రామాయణం పాడిందే పాడుతుంటారు. ఉమ్, అట్లా వినాయక చవితి అనే దానికి అసలు ఆ ప్రాశస్త్యత అనేది ఆ ఆ- ఆ- ఆ పవిత్రత అనేది పొగటేశారు. ఉమ్. సేమ్ ఇంటర్నేషనల్ మెనేస్ ఇప్పుడు ఇప్పుడు ఆ సౌండ్ పొల్యూషన్ ఎక్కువైంది. అంటే నాకు రెండు నచ్చవు. ఒకటి, ఊరందరినీ లేపేటట్లు ఒక మైక్ పెట్టి ఇంకొక మతం వాళ్ళు అరుస్తుంటారు కదా, అది ఉమ్. కూడా నాకు నచ్చదు. ఇట్స్ లైక్ సేమ్ థింగ్. 24 hours ఎవరన్నా బ్యాండ్ మేళం కొడతారా బై నిద్రపోయేవాడు పండగలకి, హిందూ పండగలకి? అది నచ్చదు నాకు. ఉమ్. ఎస్, దెర్ ఈస్ అ టైం పీరియడ్, యు డూ ఇట్. ఎస్, దెర్ ఈస్ అ సర్టన్ వే టు డూ ఇట్. ఇప్పుడు ఇప్పుడు అది ఇప్పుడు ఇలా అది మాట్లాడితే మీరు కాస్త వేలం ఇప్పుడు ఇలా వెర్రెయ్యి మాట్లాడితే మీరు హిందూ వ్యతిరేకి, హిందూ కాదు అంటారేమో ప్రభాకర్ గారు. నన్న అంటారు ఇక. మంచిదే, ఉమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎట్లాగా యుఎస్ లో ఉన్నారు కాబట్టి ఎవడు హిందూ కన్వర్ట్ ఎవడు అయిపోయారు. హిందూ కాదు అనేది అది 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 పెద్ద డిబేట్. ఏమి ఉమ్, నేను ఇంతకుముందు నేను ఇంకొక మతాన్ని గురించి కూడా మాట్లాడాను కదా. నాకు 5 గంటలకు 5 o'clock ఊరంతా వినిపించేటట్లు అలా అంటే కిందన యూ కెన్ సరౌండింగ్ బిల్డింగ్ లోనే పెట్టుకో. వై షుడ్ వి ఆల్ లిసన్? దెర్ ఇస్ నో హజా పాయింట్. మార్నింగ్ వినిపించే హజా వాట్ గురించి ఎవర్ కదా ఇట్ మీరు ఈస్, మాట్లాడేది. ఐ డోంట్ కేర్ బ్రదర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈడి రామాయణం వాడి రామాయణం అదైతే ఈడు హిందూ రామాయణం మీద పొద్దు నుంచి సాయంకాలం వరకు. వాళ్ళ మా అమెరికాలో కూడా ఈ ఈ అదేదో పెద్ద డ్రమ్ములు కొట్టేది వచ్చినారు. అసలు వినాయక చవితి అంటే చిన్నప్పుడు ఏదో చిన్న మట్టి బొమ్మ తీసుకొచ్చి ఏదో ఆ టైంలో వాహనాలు ఉంటాయి అది తీసుకొచ్చి దాన్ని పిసికి దాన్ని చేసి అట్ట పెట్టుకొని తిప్పుకొని ఆ చిన్న వాగుల్లో వంకల్లో కలుపుకొని ఏదో చేసుకునే దానికి రకరకాల బిల్వ పత్రము అన్ని పెట్టి ఆకులు వాటిలో పెట్టి పెట్టేవాళ్ళం. అది నా ఉమ్, నా సంస్కృతి. ఏమే నేనే ప్రథమ హిందూ, నువ్వు తెలియదు. నాకు తెలుసు, నేను నా చేతి తయారు చేసే వినాయక స్వామిని, ఏమే ఉమ్, వినాయకుడిని. దాని తర్వాత నీకు తెలుసు లేదో దాని మీద జోకులు, ముఖ్యంగా ఆ పాత బస్తీ హైదరాబాద్ లో దరిద్రం ఏంటంటే, నీకు తెలుసా ఎన్ని సినిమాలలో చెప్పలేదబ్బా వినాయకుని పండగ చందాలు వసూలు చేసే వాళ్ళని విలన్లుగా చూపించి. ఉమ్. హ్యావ్ యు సీన్ దట్? స్టిల్ అవును, అదే అవును. సంస్కృతి ఉంది. ఉమ్, అది సంస్కృతి పోయింది, కానీ దాన్ని అనవసరంగా పోర్ట్రే చేసిన సినిమా నా కొడుకులు. దాని తర్వాత ఈ బట్టలు పట్టుకొని ఈ ఎగరేసుకొని పాటలు పాడేది, అది రోడ్లలో నుంచి ఆ ఒక్క ప్రాంతంలోంచి అందరికి విస్తరించి ఊరూరా గబ్బు గలీజ్ అయిపోయి కొట్లాడుకొని వీళ్ళు వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ ఈ దరిద్రం జుట్టుకొని ఆ పండక్కి అది కాస్త వేలం వెర్రిగా మారి అమెరికాకు వచ్చి అమెరికాలో కూడా మెట్టు దెబ్బలు తింటున్నారు. అరే అమ్మ మీకేం వచ్చిందిరా అని పొద్దున్నే రాత్రి 12 గంటలకు కొట్టడము. ఉమ్, ఏమే దిస్ ఈస్ దట్ ఈస్ నాట్ ద వే టు సెలబ్రేట్. నువ్వు కావాలంటే చూసుకో. ఉమ్. ఒక పవిత్రత, ఒక ప్రాశస్యత, ఒక ఆ మ- భక్తి మ- భావం అనేది మత ఆ, సామరస్యానికి, ప్రజల జీవన విధానానికి, శాంతి భద్రతలకు భంగం వాటిల్లే విధంగా ఏ మతం వారు ఎక్కడ లేదు. ప్రవర్తించడం మీరు ఇప్పుడు ఈ వ్యతిరేకమే. వేలం వెర్రిగా తయారైంది అది. ఉమ్, నో నో సి, ఐ థింక్ నేను ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు ఆ హజానో వాళ్ళు ఏదో చదువుతా ఉంటున్నారు కదా,
లాట్ ఆఫ్ పీపుల్ గెట్ లైక్ ఓ లౌడ్ స్పీకర్ వేసుకొని ఊరంతా వినిపించినప్పుడు కొంతమందికి నచ్చకపోవచ్చు. దాన్ని కట్టడి చేయాలి. వాళ్ళ దాంట్లోనే పెట్టుకోవచ్చు దాన్ని. కావాలంటే ఉమ్, దే కెన్ రిస్ట్రిక్ట్ టు దట్ పర్టికులర్ ఏరియా. ఇట్స్ ఆల్ ద విసినిటీ వేర్ ద మసీద్ ఉంటది కదా, దట్స్ యూ కెన్ కీప్ ఇట్. వై షుడ్ యూ మేక్ ఇట్ లౌడ్? ఉమ్, ఇప్పుడు హిందువులు అంటారు కదా, అది లౌడ్ అని. నాకు నచ్చదు అది. మరి హిందువులు చేసేది కూడా నాకు నచ్చదు. ఉమ్, అట్లే క్రైస్తవులు మన ఇండ్లలోకి వచ్చి కరపత్రాలు ఇవ్వడము, లేకంటే బార్జ్ అంటే నీకు పర్మిషన్ లేకుండా రావడం, అది కూడా నచ్చదు నాకు. అంటే ఉమ్. దిస్ ఈస్ హౌ వీటికి ఇప్పుడు వీటికి ఇది ఎక్కడ నువ్వు రెస్ట్రిక్ట్ చేయాలి అనేది ఇప్పుడు ఇక మారిపోయింది. యూ కెనాట్ కంట్రోల్ దిస్. Exactly. మనమే రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. మనమే తగ్గించుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, స్వీయ నియంత్రణ ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. మనం ఉమ్, దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. దాని యొక్క తెలుసుకున్నప్పుడు దట్ ఈస్ వాట్ సామరస్యం అనేది వస్తుంది. మత సామరస్యం. ఇది వేర్లం వెర్రిగా ఉంటే ఏమొస్తుంది భయ్? ఉమ్. అంటే ఇది ఉత్సవమైనా, వేడుకైనా, పండుగైనా ఉమ్, ప్రజల మధ్య శాంతి సౌభాతృత్వాలు కలగజేయాలి తప్పితే విద్వేషాలు, వైషమ్యాలు కలగజేయకూడదు కదా, అది ఎలా అయినా కూడా. అవును. అది ఒకటి మంచిదే. ఊరేగింపులు, ప్రభలు కట్టడము, ఎద్దులను ఊరేగించడము, లేకంటే భగవంతుని ఊరేగించడము, మంచి పూలమాలలు, గజమాలలు వేసి ఆ పవిత్రత, అది వేరు. అది కొంతవరకే చేస్తారు. అదేదో పర్టికులర్ టైం వరకు చేస్తారు. మన భగవంతుని తీసుకెళ్లి ప్రతిష్టాపన చేస్తారు. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. దాని వలన నీకు పెద్ద ఈ అనవసరమైన ఇట్లా కట్టుకొని బ్యాండులు ఇట్లా కొట్టుకుంటూ ఇట్స్ సౌండ్ పొల్యూషన్. నేను ఎప్పుడు అన్హర్డ్, నేను ఎక్కడ వినలేదు అబ్బా అవన్నీ. నేను చిన్నప్పటి నుంచి నేను చాలా ఆంధ్రప్రదేశ్ లో పెరిగాను. 34 సంవత్సరాల వరకు ఐ నెవర్ హర్డ్ దీస్ కైండ్ ఆఫ్ వేలం వెర్రి, ఈ ఉమ్. సౌండ్, ఈ ఏదో ఆ, ఈ ఈ ఈ కేరింతలు. ఐ మీన్ ఇట్స్ బేసికలీ పిచ్చి పనులు తప్పితే ఐ డోంట్ సీ ఎనీథింగ్ భక్తి అనేది.